హాయ్ అండి. ఈరోజు మనం చేపగుడ్డు ఫ్రై చేసేసుకుందాం అండి. ఎంతమంది తింటారండి మీలో చేపగుడ్డుని? చూడండి, దీన్ని చేప జన అంటారు, చేపగుడ్డు అంటారు. చిన్న చిన్న చేపల్లో ఉండేదాన్ని చేప జన అంటారండి. దీన్ని తీసుకొచ్చుకొని లెమన్ జ్యూసు, ఉప్పు, నీళ్లు వేసి బాగా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోండి. నీచు వాసన రాకుండా ఉంటుంది లెమన్ జ్యూస్ వేసి కడిగితే. చూడండి, నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు పెనం పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో వీటిని మనం ఎలాగైతే పెద్ద పెద్ద పీసులుగా ఉన్నాయో వాటిని అలాగే ఏం కట్ చేయకుండా అలాగే పెట్టేసేయండి పెనంలో. మనం ఇవి కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకుందాం, కానీ ఫస్ట్ మాత్రం ఎలా పెద్ద పెద్ద పీసులుగా ఉన్న వాటిని అలాగే పెనంలో ఆయిల్లో పెట్టేసేయండి. పెట్టేసి కొంచెం ఒకవైపు కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ వెంటనే వాటిని నెమ్మదిగా తిప్పివేయండి. తిప్పివేసి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. చేపగుడ్లు మనకి చాలా మేలు చేస్తాయండి శరీరానికి తినడం వల్ల. ఇందులో విటమిన్ ఏ ఉంటుందండి, కంటి చూపుని కాపాడుతుంది, రక్తంలో హిమోగ్లోబిన్ని పెంచుతుందండి, రక్తం శుద్ధి అవుతుంది, రక్తహీనత రాకుండా చూస్తుందండి. చూడండి, ఇప్పుడు మగ్గిపోయాయి. మన గసగసాలాగా చిన్నగా భలే ఉంటాయండి. ఇందులో కరివేపాకు, జీలకర్ర వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పచ్చి వాసన పోయే వరకు అట్లా నూనెలో కొంచెం అలా వేయించండి. అలా కలపండి, మొత్తం అలాగా నెమ్మదిగా కలపండి. చూడండి, ఇప్పుడు గట్టి పడిపోయాయండి మన చేపగుడ్డ అనేది. చూడండి, గట్టిగా అయిపోయింది. ఇందాక వేసేటప్పుడు లూజ్గా ఉంది కదండి, ఇప్పుడు గట్టిగా అయిపోయింది. గట్టిగా అయిపోయిన తర్వాత వీటిని మనం గరిటెతోనే చిన్న చిన్న పీసులుగా చేసేసుకోండి. మరీ నలిపేయకండి, చిన్న చిన్న పీసులుగా. ఎలా అంటే మన పన్నీరు ముక్కలు ఉంటాయి చూడండి, ఆ పీసులు అంత పీసులుగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోండి. చాలామంది ఇది వండటం రాకో మరి ఇది తింటారో తినరో అనే అపోహతోనో అండి చేపల మార్కెట్లో చేపలు తీసుకున్నప్పుడు చేపలు వస్తే ఆ జనని అక్కడే వదిలేసి ఓన్లీ ఫిష్ ముక్కల వరకే తీసుకొని వస్తారండి. కానీ ఇవి తినడం వల్ల మనకి శరీరానికి చాలా మంచిదండి. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుందండి. ఎముకలు, దంతాలు బలంగా ఉండేలా చేస్తుంది. మతిమరుపు సమస్య రాకుండా కూడా చూస్తుందండి మనకి. చూడండి, చక్కగా మగ్గిపోయాయి. వీటన్నిటిని చక్కగా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోండి గరిటెతోనే. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోండి. తగినంత కారం కూడా వేసేసుకోండి. దీన్ని ఫ్రైలాగే కాదండి, చింతపండు రసం పోసి పులుసులాగా కూడా చేసుకోవచ్చు. మనం చేపల పులుసు పెట్టుకున్నప్పుడు ఆ చేపల పులుసులో కూడా వీటిని కట్ చేయకుండా అలాగే ఎలా ఉన్నదాన్ని అలాగే పులుసులో ఉడికేటప్పుడు అలా వేసేసి కూడా ఉంచేసుకొని తినేయచ్చండి చేపల పులుసుతో పాటు. తగినంత ఉప్పు, కారం వేసేసుకున్నానండి. మసాలా పొడి వేసేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నానండి. చూడండి, మన చేపగుడ్డు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం ఇది ఫ్రై కాబట్టి లెమన్ పిండేసుకున్నామండి. లెమన్ జ్యూస్ పిండేసుకుంటున్నాను. ఇందులో ఒక పీస్ అయితే సరిపోతుందండి లెమన్. చూడండి, మన చేపగుడ్డు ఫ్రై రెడీ అయిపోయిందండి. చేప జన ఫ్రై కూడా జన అంటారండి. చిన్న చిన్న జన చేపలు ఉంటాయండి, అందులో చిన్న చిన్న జన ఉంటుంది. పెద్ద చేపల్లో అయితే ఇలా చాలా పెద్దగా ఉంటుందండి. చాలా మంచిదండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ డి ఉంటుందండి. గుండె జబ్బులు కూడా రాకుండా చూస్తుందండి. బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదంటండి తినడం వల్ల. ఇంతవరకు మీరు తినకుండా ఉంటే మాత్రం తప్పకుండా తీసుకొచ్చుకొని తినండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా దీన్ని ఇలా ఫ్రై చేసుకొని నేను ఎలా చేశానో అలాగే చేసి మీకు కూడా ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.